ऐश्वर्य प्रसीद भगवान् मुने। ॐ आं ह्रीं ग्रहादिराजाय आदित्याय स्वाहा। पाहि मामो भास्करा పయనమే సాగించరా యద చీకటుల్ని తొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా ఓ లీలా ఎదురీతే వేళ దుర్మార్గమెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 ప్రేమ పాశమే ఊపిరైనా ఊరిలోన లోటు లేదుగా పైరుకైనా పాడికైనా దేవుడే కట్టినా కోవిలా ఇల్లుగా మారినా ఈనాడిలా ఆనందమైన వేదనైన వెన్నంటి సాగు బంధం ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం సూర్యపుత్రుడు 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 చెప్పుడు మాటలు విని నా తులసిని దూరం చేసుకున్నాను. తాళి కట్టిన భర్తాన్ని మర్చిపోయి రాక్షసుల్లాగా ప్రవర్తించాను. అజయ్ గారు, మీరు రాక్షసుడు కాదు. అవును అజయ్ గారు, మనిషిలో మారని అవలక్షణాన్ని రాక్షసత్వం అంటారు. ఇప్పుడు మీరు మారారు. మీలో మార్పు నేను చూశాను. నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు ప్రతి క్షణం తులసి తులసి అని తప్పిస్తున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? మీలాంటి వ్యక్తిని భర్తగా పొందిన తులసి చాలా అదృష్టవంతురాలు అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారా? అవును, ఏ భార్య కూడా తన భర్త తప్పు చేయకుండా ఉండాలి అని అనుకోదు. ఎందుకంటే తప్పు చేయని మనిషి ఉండడు కనుక. కానీ ఏ భర్త అయినా తన తప్పును తెలుసుకొని తనను మార్చుకుంటే ఆ మార్పును చూసి ఆ భార్యకి ఆ భర్త మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది.
తన భర్త తన కోసం మారాడని తెలిసిన క్షణం భార్య పొందే ఆనందం వెలకట్టలేనిదే. అందుకే చెప్తున్నాను అజయ్ గారు, మీరు తులసిని కలిసిన తర్వాత తులసి మీద చూపించే ప్రేమ ఆప్యాయతలతో తన జీవితంలో ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని వెంటనే మర్చిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు తులసి మీకు పంచిన ప్రేమ కంటే రెట్టింపు ప్రేమ పొందుతారు. ఒక ఆడదానిగా చెప్తున్నాను, మీరేం బాధపడకండి. మీ ఇద్దరు తప్పకుండా కలుస్తారు. జయమ్మ, రేపొద్దుగాల సక్కంగా తయారయ్యి మంచి చీర కట్టుకో, మనం బయటికి పోదాం. బయటికా? ఎక్కడికండి? అరే, మస్తుగా ముచ్చట్లు చెప్తావు, మళ్ళీ నువ్వే మర్చిపోతావు. నువ్వేం చెప్పినావు? దూరింటికి పోదామని చెప్పినావా లేదా? గదే జయమ్మా, మొన్న దొరొచ్చుండు, మీరు గిట్ల ఇంట్లో లేరు. అప్పుడు నేను గుస్సైతే నువ్వేమన్నావు? దొరకి ఈ ఊర్లోనే ఉంటాడు కదా, మనమే పోదామన్నావు. అన్నాను. గదే మరి నేను చెప్తుంది. రేపొద్దుగానే నేను తీసుకుపోతా. ఆయన వచ్చి 2-3 దినాలే, మనం పోయి కనపడి రావాలి. లేకుంటే పొగరనుకుంటారు జయమ్మా. పోదాం, తయారయ్యండు. పొద్దున్నే ఎక్కడికి బావగారు? సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు ఎక్కడికి బావగారు? యాదగిరింటికి. యాదగిరిని తీసుకువెళ్ళి ఊరు చూసొస్తాను. అయినా మీరు వాడింటికి వెళ్ళటం ఎందుకు?
వాడే మన ఇంటికి వస్తాడు కదా. వస్తాడు, కానీ నేను రెడీగా ఉన్నాను కదా. టైం వేస్ట్ చేయడం అందుకని నేనే వెళ్తున్నాను. అది కాదు బావగారు, వాడింటికి మీరు వెళ్ళటం ఏంటి? అయినా మిమ్మల్ని వాళ్ళు లేకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా. అన్నయ్య, ఏంటన్నయ్య నీ ప్రాబ్లం? ఆయన బయటికి వెళ్తున్నారు కదా, వెళ్ళ నువ్వు. పని మీద బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడగకూడదు. సరే బావగారు, వెళ్ళిరండి. యాదగిరికి ఊరంతా తెలుసు. మీరు తనని తీసుకుని వెళ్ళి మీ పని పూర్తి చేసుకోండి. మీరు వెళ్ళరండి. అన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆయన ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా అన్నయ్య? బయటికి వెళ్ళకూడదు, టైంకి రావాలి, టైంకి తినాలి, ఇంట్లోనే ఉండాలి, ఇవన్నీ ఏంటన్నయ్యా? ఏం బాలేదన్నయ్య. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావన్నయ్య? నా మీద కోపం ఆయన మీద ఎందుకు చూపిస్తున్నావు? మీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని అవమానించాలనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. మరి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావన్నయ్యా? ఆయన్ని కూడా మన ఇంట్లో మనిషిలా చూడు. ఆయనకి మర్యాదల్లో ఎక్కడా లోటు రాకూడదనమ్మా. మర్యాద కోసమే అయినా అతిగా పోకూడదన్నయ్యా. ఆయన కోపం వచ్చి నన్ను వదిలేస్తే నా కడుపులో బిడ్డకి తండ్రి లేకుండా పోతాడు. నేనలా అవ్వడం కావాలా అన్నయ్య? నాకు తాళి కట్టకముందు ఆయన ఎవరనేది నీకు అనవసరం. నాకు తాళి కట్టిన తర్వాత ఆయన నా భర్త. ఈ ఇంట్లో ఆయన నేను ఉండాలి అంటే ఆయన మీరు గౌరవించాలి, మర్యాదగా చూసుకోవాలి. మర్యాదల పేరుతో ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. మరోసారి ఆయనతో ఇలా బిహేవ్ చేస్తే ఆయన నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అమ్మా, చాలమ్మా, చాలు. ఇక నీ మొగుని నేనేమి అన్నా, సరేనా? తాళి కట్టగానే మొగుడు దేవుడైపోతాడు. అమ్మయ్యా, బాగున్నావా బాబు? బాగున్నానమ్మా. ఇప్పుడు ఎలా ఉంది మీ కాల్కి? తగ్గిందా? కొంచెం పర్వాలేదు బాబు, తగ్గినది. గాదేనో మీరు మా ఇంటికి వచ్చి పోయిండ్రంట కదా. నాకు తెలియదు మీరే ఆ దొరలుడని. మీ ఇంటికా? అంటే మీరు యాదగిరి అమ్మగారా? అవు మళ్ళా. ఓ అలాగా. గాదేను నేను నా కోడలు బయటికి పోయిను. గా సమయానికి మీరు మా ఇంటికి వచ్చినారు. మాది గరీబోళ్ల కొంప. మంచిగా కూర్చునేకి కుర్చీ కూడా లేదు. మీరు ఇబ్బంది పడి ఉంటారు. మా యాదగిరి చెప్పిండు
వాడే పెట్టి ఇచ్చిండంట కదా. మీరుండగా మేము రాలేదని వాడు గుస్సయిండు. కానీ ఏం చేస్తాం, ఎల్లిన కాడ ఆలస్యమైనది. మీరు మా కోసం చాలాసేపు కూర్చున్నారంట కదా. బాబు, ఈసారి తప్పకుండా మా ఇంటికి రావాలా? వస్తానమ్మా. మీకు చెప్పడం మర్చిపోయినాను, మిమ్మల్ని సోణ్ణికి యాదగిరి మా కోడలు మీ ఇంటికే వస్తున్నారు. అరే, నేను యాదగిరి కోసం వస్తున్నాను. తను వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే వచ్చేసాను. యాదగిరిని తీసుకుని బయటికి వెళ్దామని నేనే మీ ఇంటికి వస్తున్నాను. అయ్యో, గట్లనా బాబు? అయితే రండి, మా ఇంటికి వెళ్దాం. పదండి బాబు. ఎడమ కన్నా అదురుతుంది. మంచి జరుగుతుందా స్వామి? సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు అయ్యో బాబు, బాబు, అమ్మో బాబు. ఎవరు మీరు? అయ్యో బాబు. అని తీసుకెళ్లి బంగ్లా అయిండ్రా. వదలండిరా, వదలండి బాబు. బాబుని ఎక్కడికి రా తీసుకుపోతున్నారు? వదలండిరా, వదలండి బాబు, బాబు. అయ్యో బాబు, బాబు, బాబుని వదలండిరా. ఎక్కడికి రా తీసుకుపోతుండ్రు? బాబుని వదలండిరా. అయ్యో వదలండిరా. అయ్యో బాబు, బాబు.
దేవుడే కట్టిన ఓ కోవెల ఇల్లుగా మారిన ఈ నాడిలా ఆనందమైన వేదనైన వెన్నంటి సాగు బంధం ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం